89లో ఎస్సీ ఎస్టీపై జరిగే అకృత్యాలను నిరోధక చట్టం అని చెప్పి ఒకటి సక్సెస్ఫుల్ గా అవగాహన చేస్తున్నారు. వన్స్ అగైన్ మళ్ళీ సిఐడి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే మా ఏరియాలో పెట్టనే వస్తుందని చాలా మందికి ఒక చట్టంలో చాలా మంది అనుకుంటున్నారు. అది అవసరం లేదు. అంటే నువ్వు చేసి ఇప్పుడు ఏదన్నా అంటే కొన్ని లేకపోతే ఆ ఇంట్లో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెత్త వేస్తుంటారు ఊళ్ళో శివరమంది గారు అని చెప్పి అలా చేసి దర్యాప్తు గారు నియమించారు. దాన్ని ఎస్పీ గారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. అదేవిధంగా మనకి 2012లో షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి కొంతమంది మహిళల మీద గ్యాంగ్ రేప్ అయిందనే మధ్యన మనకి బాగా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అక్కడే వాళ్ళ దగ్గరే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ప్రజెంట్ దాని ప్రకారమే ఆ కమిషన్ తాలూకా రికమెండేషన్ ప్రకారం ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుంది. పేరు పేరున మన పిల్లలకి అందరూ కూడా నా తాలూకా శుభాకాంక్షలు పెట్టడం అనేది జరిగింది. అలాగే మీకు ఎందుకంటే సార్ స్టూడెంట్స్ అందరి తరఫున స్పెషల్ థ్యాంక్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్, సిఐడి డిపార్ట్మెంట్ సార్. ఎందుకంటే రెగ్యులర్ ఫార్మాట్ లో ఎడ్యుకేషన్ క్లాసెస్ ఇది కాకుండా రియల్ లైఫ్ లో ఉపయోగపడే వేరియస్ లాస్ యాక్ట్స్ మనకి ఏం అందుబాటులో ఉన్నాయి, దాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇలాంటి ఒక ఏజెన్సీ ఏరియాలో మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ మన ముందు చాలా మంది పెద్దవాళ్ళు ఈ కనుక యాక్ట్స్ మనకున్న ఈ ప్రాబ్లమ్స్ కోసం చాలా డీటెయిల్ గా చెప్పారు. అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ లో మనందరికీ ఆల్ సిటిజన్స్ కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అందరికి సోషల్ కల్చరల్ గా అందరూ ఈక్వల్ గా ఉండాలని వేరియస్ ప్రావిజన్స్ వేరియస్ లాస్ మనకి. ఎందుకంటే సార్ చెప్పినట్టు ఒక క్యాస్ట్ పెట్టి తిడితేనో లేకపోతే మనం జనరల్ గా ఎక్కువ కాన్సెప్ట్స్ ఏంటంటే క్యాస్ట్ పెట్టి తిడితేనే అట్రాసిటీ అని అనుకుంటారు. కానీ క్యాస్ట్ పెట్టి తిట్టక్కర్లేదమ్మా. లేకపోతే వాళ్ళు చేసిన యాక్షన్స్ లో కానీ మీరు ఏ మాత్రం హ్యూమిలియేట్ అయినా, మిమ్మల్ని అవమానపరిచిన, అమానుషంగా మిమ్మల్ని ఇచ్చేసిన, లేకపోతే ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ పనికి వాళ్లే చెయ్యాలి అని క్యాస్ట్ బట్టి పనిని డిసైడ్ చేసిన, లేకపోతే చైల్డ్ లేబర్ ని ఇది చేసిన, అలాగే క్యాస్ట్ బట్టి మనని పక్కన పెట్టిన, అలాగే క్యాస్ట్ బట్టి ఈవెన్ ఇది ఓన్లీ పిల్లలకే కాదు ఈవెన్ ఎంప్లాయీస్ కూడా క్యాస్ట్ బట్టి ఆఫీసెస్ లో ఏదైనా డిస్క్రిమినేషన్ చేసిన, వాళ్ళ ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ కానీ ఏదైనా వాళ్ళ ఆస్తులు కానీ అదర్స్ లాక్కున్నా, ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ లో మనం అట్రాసిటీ కేసు బుక్ చేస్తారు. అండ్ ఇందులో ఏంటంటే రీసెంట్ గా నేను ఇక్కడ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సీతంపేట, ఇక్కడ నేను బామని, పాల్కొండ, వీరకట్ట మీ డివిజన్ అంతా నేను అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ని. సో ఇక్కడ నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే లేటెస్ట్ గా 1 year బ్యాక్ అట్రాసిటీ కేసు మా పరిధిలోనే ఒకటి బుక్ అయింది. సో తను ఒక లేడీ ఎంప్లాయీ, షీజ్ అన్ ఎస్టీ, అండ్ ఆ కేసు ఇది చేస్తున్నప్పుడు ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయడం జరిగింది. అండ్ అందులో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్స్ చాలా పక్కాగా జరుగుతాయి. అండ్ అందులో భాగంగా ఆ కేసు రిజిస్టర్ అయినప్పుడు ఆ అమ్మాయికి సపోర్టివ్ గా నేనే కేసెస్ కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ నేనే తనకి సపోర్టివ్ గా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇలా అన్ని శాఖల వాళ్ళు ఆ రోజు అటెండ్ అవుతారు. నెలాఖరుని గుర్తుపెట్టుకోండి, నెలాఖరులో అది ప్రతి నెల జరుగుతుంది. ఆ వేళ మీరు ఎటువంటి ఏమైనా వినతులు కానీ ఏమైనా ఉంటే ఇటువంటివి దాని మీద వినతులు ఉంటే సరైన వినతులు మనం తీసుకోవాలి. ఆ వినతులు తీసుకున్నామని అంటే అది జనాలకి మేలు జరిగేటట్టుగా ఉండాలి తప్ప ఇది గ్రెడ్జెస్ మీద పెట్టుకున్న పిటిషన్లు కాదని గుర్తుపెట్టుకోండి, కార్యక్రమాలు కాదని గుర్తుపెట్టుకోండి. మీ వల్ల అవేర్నెస్ కలిగి కొంతమంది జనాలకి పబ్లిక్ అందరికి కూడా తెలిస్తే ఇదంతా నిర్మూలించడం, ఈ అకృత్యాలను నిర్మూలించడం జరుగుతుందన్న ఉద్దేశంతో మీరు ఆ విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. భూపాలండి, నేను సిఐడి విశాఖపట్నం డిఎస్పీని. ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 మీద ప్రజలకి అవగాహన కల్పించాలి, చాలా మందికి అవేర్నెస్ కల్పించాలి. రిమోట్ ఏరియాల్లో ఇంకా కొంతమందికి అవేర్నెస్ లేదు, అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం
స్పెషల్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి శ్రీ రవిశంకర్ అయ్యన్నార్ గారు, అలాగే సిఐడి ఐజీ అయినటువంటి శ్రీ వినీత్ గుజరాల్ గారు, వారి తాలూకా ఉద్దేశ ప్రకారం మనకుండే 6 జిల్లాల్లో రిమోట్ ఏరియాల్లో ఎస్సీ ఎస్టీలు చట్టం మీద అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో ఏర్పాటు చేయమంటే వారి తాలూకా ఆదేశాల మేరకు విశాఖపట్నం రీజనల్ ఆఫీసర్ అయినటువంటి ప్రేమ్ కాజల్ గారి ఉద్దేశం ప్రకారం మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం తాలూకా ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో ఈ చట్టం 1989లో రూపొందించబడినప్పటికీ 2 సార్లు 2015, 2018లో అమెండ్మెంట్ చేయబడినప్పటికీ ఇప్పటికీ కొంతమంది అవగాహన లేదు కాబట్టి అవగాహన చేద్దామన్న ఉద్దేశంతో ఈ రిమోట్ ఏరియాలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీని ప్రకారం జస్టిస్ పున్నయ్య గారి రికమెండేషన్స్ ప్రకారం జిల్లాల్లోన అలాగే మండలాల్లోన ఏ విధంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మిగతా స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అలాగే ఎస్సీ ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, తర్వాత ఈ విక్టిమ్ కాంపన్సేషన్ సెల్ నుంచి ఏ విధంగా విక్టిమ్స్ కి కాంపన్సేషన్ వెళ్తుందనే ఉద్దేశంతో అన్ని విభాగాల నుంచి కూడాను ఇక్కడ తీసుకొచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ఇది మా ఉద్దేశం. మీద చాలా మట్టుకు అవగాహన కొంత తక్కువ ఉంది. రిమోట్ ఏరియాలకు చాలా మట్టుకు కూడాను ఈ చట్టం మీద అవగాహన లేక వాళ్ళు కేసుల వరకు రావట్లేదు అనేది కొంత భావన ఉంది. కాబట్టి అది